ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తులో భాగంగా ఎలా ఉండబోతుంది రాష్ట్ర భవిష్యత్తు ముందు ముందు? ఖచ్చితంగా టీడీపీ జనసేన సంకీర్ణంగా ఏదైతే పొత్తును పెట్టుకున్నారో ఈ పొత్తులో భాగంగా పొత్తు పెట్టుకోగానే చాలా మందికి తెలిసిపోయిందండి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు 60 నుండి 70 సీట్లు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. అలాగే మిగతా సీట్లు టీడీపీ పోటీ చేసిన ఎవరు ఎక్కడ ఏ అభ్యర్థిని నిలబెట్టినా ఉమ్మడిగా ఆ అభ్యర్థిని సంకీర్ణ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఓటేసి పొత్తుల్లో భాగంగా జనసేన నిలబెట్టిన చోట టీడీపీ నిలబెట్టిన చోట జనసేన రెండు కూడా సమన్వయంతో పనిచేసి అక్కడ అభ్యర్థిని గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ కార్యకర్తలు ఖచ్చితంగా అది వింటారండి. జనసేన కార్యకర్తలు మాత్రం చాలా నిబద్ధతతో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిస్తే వారు అక్కడ ఎవరిని నిలబెట్టినా అక్కడ వాటికి పవన్ కళ్యాణ్ గారే కనబడతారు. అదే నిబద్ధతతో ఖచ్చితంగా పని చేసి చూపిస్తారు. గెలుపు దిశగా పనిచేస్తారు. గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్తారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం రావాలంటే